టైప్ 1. అన్ని క్వశ్చన్స్ కూడా పైన మీకు ఇంగ్లీషు, కింద మీకు తెలుగులో ఉంటుంది. నేను క్వశ్చన్కి సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూసే ప్రయత్నం చేస్తాను, అది మీకు చాలా ఇంపార్టెంట్. రైట్. 12 పాయింట్ మెథడ్ 1. చాలా మెథడ్స్లో నేను చెప్తాను, ఎందుకంటే క్వశ్చన్ తిప్పినా కానీ మీకు ఆ లాజిక్ మీకు మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. 12.75%. 12.75%. చాలామంది ఏం చేస్తారంటే ఇది 12 ప్లస్ 0.75%. 12 ప్లస్ 0.75 అంటే 75/100. 75/100%. 12 ప్లస్ 3/4. ఆల్మోస్ట్ 10 మందిలో 9 మంది చేసే పద్ధతి. 12 4s are 48 ప్లస్ 3 51. 51/4. పర్సంటేజ్ అంటే డివైడ్ చేయాలి భిన్నం రావాలంటే. ఆన్సర్ ఎంత? 51/400. ఆన్సర్ ఎంత? 51/400. మెథడ్ 1 ఇది 51/400. ఇది ఆల్మోస్ట్ మీ అందరూ ఇలానే చేయగలుగుతారు. రైట్. అనిల్ నాయర్స్ వే. 2 వేస్ చెప్తాను, టైం వచ్చినప్పుడు మీ ఈ ఆయుధాలు మీరు యూజ్ చేసుకోండి సార్. అనిల్ నాయర్స్ వే. మెథడ్ 2. అనిల్ నాయర్స్ వే. మెథడ్ 2. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్. మెథడ్ 2 ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్. ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వస్తా. ఆన్సర్ ఆప్షన్ యూసేజ్. ఆన్సర్ ఆప్షన్ యూసేజ్. ఆప్షన్ ఏ 17/200. నాకు ఈ 00 తోటి సంబంధం లేదు, ఎందుకంటే పర్సంటేజ్ అంటే /100 అని నాకు తెలుసు. అంటే 2 సున్నాలు దాని నుంచే వచ్చినాయి. 0 0 0 0 0 0. ఇది దాని నుంచే వచ్చింది. చూడంగానే అర్థమైపోయింది. 2 8ల 16. 8తో స్టార్ట్ అవ్వాలి, కానీ ఫస్ట్ నంబర్ ఏంటి సార్? 12. ఇది కానే కాదు. సెకండ్ 41/4. 4 10ల 40. 10 పాయింట్ సంథింగ్, కానీ అక్కడ క్వశ్చన్ 12.75. డి 37/4. 4 9s are 9 తోటి స్టార్ట్ అవుతుంది, కాబట్టి చూడంగానే నాకు క్వశ్చన్ బి ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 51/400. 51/400. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? 0 0 0 0 అది 12.75 బదులు వేరేది ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ ఆప్షన్ కష్టంగా అనిపిస్తే ఆన్సర్ ఆప్షన్లో దారి దొరుకుతుంది సార్. 0 0 0 0 0 0 ఎగిరిపోయింది. 17/2. 2 8ల 16. 8 పాయింట్ సంథింగ్, నాకు కావాల్సింది 12 పాయింట్ సంథింగ్. 4 10s are 40. 10 పాయింట్ సంథింగ్, నాకు కావాల్సింది 12 పాయింట్. 4 9s are 36. 9 పాయింట్ సంథింగ్, నాకు కావాల్సింది 12 పాయింట్. ఏబిడి, ఇది డి. ఏబిడి ఈ 3 ఎగిరిపోయినాయి. ఏబిడి ఈ 3 ఎగిరిపోయినాయి. ఇది 51/400. ఇంకో మెథడ్ కూడా ఉంది, అది నేను ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ సంఖ్యా వ్యవస్థలో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను, కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చోటు చెప్తాను. మెథడ్ 3 చాలా జాగ్రత్తగా చూడండి సార్. మెథడ్ 3 నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తా. సార్ మనము భిన్నాల్లో కూడా డిజిటల్ సమ్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చా? ఎస్, చెయ్యొచ్చు. డిజిటల్ సమ్ మొత్తం డిఐ అంతా కూడా నేను డిజిటల్ సమ్ తోటే లేపేస్తా సార్. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ సార్ ఎలా సార్ భిన్నాలను యూజ్ చేయాలంటే, మనకు ఎన్ఆర్ అంటే లవము, డిఆర్ అంటే హారము, ఎన్ఆర్ అంటే న్యూమరేటర్ లవము, ఎన్ఆర్ అంటే న్యూమరేటర్, డిఆర్ అంటే డినామినేటర్, డిఆర్ అంటే డినామినేటర్. మనము డినామినేటర్ డిజిటల్ సమ్ని 1 చేయాలి. మనం డినామినేటర్ డిజిటల్ సమ్ని 1 చేయాలి. హారము డిజిటల్ సమ్ని 1 చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్,
హారములో డిజిటల్ సమ్ 1 వచ్చే ప్రయత్నము చెయ్యండి. సార్ ఎక్కడెక్కడ మనకు కుదురుతుంది సార్? ఇక్కడ చూడండి సార్, 12.75%. అంటే దీని డిజిటల్ సమ్ ఎంత? 12.75 by 100. అంతేనా సార్? 7 + 5 12, 12 + 2 14, 14 + 1 15. 15 అంటే దీని డిజిటల్ సమ్ ఎంత? 6. ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 6 ఉండాలి. ఇప్పుడు 51/400 అన్నా, 400 అన్నాను. 400 అంటే దీని డిజిటల్ సమ్ ఎంత? 4 + 0 + 0 4. హారము డిజిటల్ సమ్ 1 ఉండాలి. అంటే నేను 4ని 7 తోటి లబ్ధం చేశామనుకోండి, 4 7 ఎంత? వాట్ ఈజ్ 4 7s are 28. 28 డిజిటల్ సమ్ ఎంత? 2 + 8 10 1. హారము డిజిటల్ సమ్ 1 చేయాలి. ఇది ఈజీ కాబట్టి వచ్చేసింది. ఏదో ఒక 13.42% అట్లా అడిగింది అనుకోండి, మీరు ఇలా చేయలేరు. ఎందుకంటే 0.75 3/4 ఈజీగా వచ్చేసింది మీకు. సో 5 + 1 డిజిటల్ సమ్ ఎంత? 6 into 7. 4 7s are 28. 2 + 8 10 1. 6 7s are 42. డిజిటల్ సమ్ ఎంత? 6. మ్యాచ్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. హారము డిజిటల్ సమ్స్ రైట్ 1 ఉండాలి. హారము డిజిటల్ సమ్ 1 ఉండాలి. 12.75% అంటే దానికి ఆటోమేటికల్గా హారం డిజిటల్ సమ్ 1 వస్తుంది. ఎందుకంటే పర్సంటేజ్ అంటే హారం ఎంత అవుతుంది? 100. 100 డిజిటల్ సమ్ 1 వచ్చేసింది. 51/400. 400 డిజిటల్ సమ్ ఎంత? 4. ఒక పాయింట్ నోట్స్లో రాసుకోండి. హారము డిజిటల్ సమ్ 4 ఉంటే 7 తోటి పైన కింద లబ్ధం చేయండి. ఓకే, నేను ఇక్కడ చెప్తాను మీకు కాన్సెప్ట్. లవము బై హారము, న్యూమరేటర్ బై డినామినేటర్. డినామినేటర్ 2 వచ్చింది అనుకోండి, 5 తోటి లబ్ధం చేయండి. డినామినేటర్ 2 వచ్చింది అనుకోండి, పైన కింద 5 తోటి లబ్ధం చేయండి. 2 5ల 10. 10 డిజిటల్ సమ్ 1 వచ్చింది రైట్. డినామినేటర్ 5 వచ్చింది అనుకోండి, 2 తోటి లబ్ధం చేయండి. డినామినేటర్ 7 వచ్చింది అనుకోండి, డిజిటల్ సమ్ 4 తోటి లబ్ధం చేయండి. ఎందుకు సార్? 7 4s are 28. 2 + 8 ఎంత? 10. 1 + 0 1. సార్ డినామినేటర్ 8 వచ్చింది అనుకోండి, 8 తోటి లబ్ధం చేయండి. డినామినేటర్ 2 వచ్చింది 5, 4 వచ్చింది అనుకోండి, 7 తోటి లబ్ధం చేయండి. డినామినేటర్ డిజిటల్ సమ్ 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా నాకు 1 రాదు కాబట్టి డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు. డిజిటల్ సమ్ ఈ కాన్సెప్ట్లో మాత్రమే డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు, డస్ నాట్ వర్క్. ఎందుకంటే 3 యొక్క ఏ గుణిజము నాకు డిజిటల్ సమ్ 1 ఇవ్వట్లేదు. డిజిటల్ సమ్ డస్ నాట్ వర్క్. పైన మీకు చెప్పి అదే శాతాలు అని మీరు అనుకుంటే, బుక్ చదివిన బుక్కే మీరు బెస్ట్ బుక్ అని అనుకుంటే, బెస్ట్ బుక్ అని ఎప్పుడు చెప్తాము సార్? ఇంకో బుక్ తోటి కంపేర్ చేసినప్పుడు. బెస్ట్ టీచర్ అని ఎప్పుడు చెప్తాము? బెస్ట్ అని ఎప్పుడు చెప్తాము? ఇప్పుడు క్లాస్లో ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ అంటే ఏంటి? మిగతా వాళ్ళ మీద కంపేర్ చేస్తే ఇతనికి ఎక్కువ మార్కులు వచ్చాయని రైట్. ఒక బుక్ నీ దగ్గర ఉన్నది, అదే బెస్ట్ బుక్ అనుకుంటారు. అదే జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి రైట్ టీచర్కి ఈజీ టీచర్కి మధ్యలో డిఫరెన్స్ తెలియదు సార్ రైట్. రైట్ టీచర్ దగ్గర కరెక్ట్గా చదువుకుంటే 6 నెలల్లో ఉద్యోగం సంపాదించవచ్చు. ఇది పెద్ద ఏదో ఒక డిఫరెంట్ ఏలియన్ అయితే కాదు, కాన్సెప్ట్స్ తోటి చదవాలి రైట్. డినామినేటర్ డిజిటల్ సమ్ 2 ఉంటే పైన కింద 5 తోటి లబ్ధం చేయండి. డినామినేటర్ 5 ఉంటే పైన కింద 2 తోటి లబ్ధం చేయండి. 7 ఉంటే పైన కింద 4 తోటి లబ్ధం చేయండి. 8 ఉంటే పైన కింద 8 తోటి లబ్ధం చేయండి. 4 ఉంటే పైన కింద 7 తోటి లబ్ధం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద డిజిటల్ సమ్. ఫైండ్ ద డిజిటల్ సమ్. కింద భిన్నాలకు డిజిటల్ సమ్ కనుక్కోండి అని అన్నాను అనుకోండి. ఫైండ్ ద డిజిటల్ సమ్.
17/32, 19/14, 29/31. 3 ఎగ్జాంపుల్ చేద్దాం. 17/32, 19/15, 19/14, 29/31. 32 డిజిటల్ సమ్ ఎంత? 5. కాబట్టి పైన కింద 2 తోటి లబ్ధం చేశా. అంటే ఇది 3 + 4 7 డిజిటల్ సమ్స్. 3 + 2 5, 5 2s are 10, 10 అంటే 1. 7/1 ఎంత? 7. 7/1 ఎంత? 7. 17/32 హారం ఎంత? 3 + 2 5. హారము 5 ఉంటే పైన కింద 2 తోటి లబ్ధం చేయండి. 5 2s are 10, 10 డిజిటల్ సమ్ ఎంత? 1. హారము 1 అయిపోయింది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? శాతాలు భిన్నాలుగా మార్చలేని టైములో మనకు ఉన్న ఇంకో ఆయుధం ఇది, రైట్? 19/14, 14 డిజిటల్ సమ్ 5. కాబట్టే నేను పైన కింద 2 తోటి లబ్ధం చేస్తున్నాను. 19 2s are 38/28. 3 + 8 11, 1 + 1 2, 28. 2 + 8 10, 1 + 0 1. 2 + 8 10, 1 + 0 1. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 3 + 1 4. 4 ఉంటే ఏం చేయాలి? పైన కింద 7 తోటి లబ్ధం చేయాలి. 29 డిజిటల్ సమ్ 2. అన్ని డిజిటల్ సమ్సే కనుక్కుంటున్నా. 2 × 7 ఇది 1. 14 అంటే 5. 14 అంటే 5. డినామినేటర్ హారములో నాకు ఏదైనా నంబర్కి డిజిటల్ సమ్ 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు. డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు. మిగతా దాంట్లో డిజిటల్ సమ్ వర్క్ అవుతుంది. భిన్నాల్లో కూడా డిజిటల్ సమ్ వర్క్ అవుతుంది. అందరికీ క్లియర్ అవుతే